మధ్యాత్మనే ఆరాధించాలి. నువ్వు చేరిపోతే చేరిపోవాలి, పరమాత్మలో చేరిపోవాలి. నీలో మార్గం ఇతను, నీకై గమ్యము అతను, నీతో యోగము ఇతను, ఆపై మోక్షము అతను. నువ్వు సరేనంటే సరసరామంటూ ఆగురే కూడి ఇక తరిస్తావుగా. ఆరాధిస్తే ఆరాధించాలి, మధ్యాత్మనే ఆరాధించాలి. నువ్వు చేరిపోతే చేరిపోవాలి, పరమాత్మలో చేరిపోవాలి. తనువులో నువ్వు చూడాలని, మనోబుద్ధులే మార్గాలని, క్షేత్రాన్నే వీక్షించాలని, క్షేత్రజ్ఞుడినే చేరాలని, కార్యాలను దాటేయాలని, కర్తను మటుకే కోరాలని, క్షణమైనా నువ్వు దరిమారని, కరణాన్నే సాధించాలని. ఆత్మను నిరతం చింతించగా పరమాత్ముడిగా మారేవుగా. గీతాసారము ఇది ఏనని ఆచార్యుడు శాసించాడుగా. అక్షరుడే నీ దైవం, ఆ రక్షణ రాచ మార్గం. ఉత్తమ పురుషుని చేరే ఇది ఉత్తమమైన యోగం. ఈ సదాచారమే సదా తోడుగా, మదే వేడి నువ్వు ముక్తి చేరరా. వేడుకుంటే వేడుకోవాలి, మధ్యాత్మనే వేడుకోవాలి. నువ్వు కూడిపోతే కూడిపోవాలి, పరమాత్మలో కూడిపోవాలి. తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి నీ పరిశుద్ధాత్మ. తన ఇచ్చతోటి నిన్ను బ్రతికించే ఆ స్వచ్ఛమైన పతి ఒకడేనని, ఖచ్చితముగా నీ మృతము దాచి అమృతమునిచ్చునది ఆత్మేనని. తీర్పు తీర్చు నీ అధికారిని, నేర్పు తోడకని పెట్టాలని, ఓర్పుతోటి నీ దేహమందు ఆ దైవ హస్తమే పట్టాలని. తాత తండ్రిచే ఘనమునొందగా నువ్వు తండ్రినే ఘనపరచాలిగా. సువార్త వాక్యం ఇది ఏనని ప్రభువు నేడు ప్రకటించాడుగా. తండ్రే నీకు దైవం, తన ఘనతే నీకు వాక్యం. పరిశుద్ధాత్మను చేరే ఇది పరిశుద్ధమైన యోగం. ఈ మహావాక్యమే మరువకుండా నువ్వు మారు మనసుతో ముక్తి నొందరా. తెలుసుకుంటే తెలుసుకోవాలి, నీ తండ్రినే తెలుసుకోవాలి. నువ్వు కలిసిపోతే కలిసిపోవాలి, నీ తాతతో కలిసిపోవాలి. అల్లా పెద్దల్లా, అల్లా పెద్దల్లా, అల్లా పెద్దల్లా, చిన్నల్లా ఈ పెద్దల్లా. కాయమందు నా కార్యకర్తగా ఉన్నవాడు చిన్నల్లా అని, తోలు దేహమును తోలు సారదై ఏలువాడు మధ్యాత్మేనని. నీ
మెలకువందున నిదురలోన ఏ కునుకులేక తానున్నాడని పలుకునిచ్చి నీ శంకదీర్చగా ఉనికి చూపు గురువైనాడని ఆరాధ్యుడు ఈ అల్లాని పెద్దల్లాయే పలికాడని అంతిమ గ్రంథమే సాక్ష్యం అని ఆనందుడే ఆజ్ఞించాడుగా తోలే ఆత్మే దైవం కాలే కర్మే సాక్ష్యం అల్లాయే నీ గమ్యం అది అంతిమమైన యోగం ఇది ఖురానందు మరి కరాఖండిగా త్రైతమిచ్చు తౌహీదు విందురా మురిసిపోతే మురిసిపోవాలి చిన్నల్లాకై మురిసిపోవాలి నువ్వు జడిసిపోతే జడిసిపోవాలి పెద్దల్లాకై జడిసిపోవాలి రాజయోగమే మార్గం ఆ నమాజు చేయుటే లక్ష్యం జన్మనాశమే ధ్యేయం అది త్రైతమందునే సాధ్యం గుహ్యమైన ఈ జ్ఞానమూటనే గురువు విప్పెరా గీటురాయిలా సాధన చేస్తే సాధన చెయ్యాలి ప్రబోధనే సాధన చెయ్యాలి నువ్వు సాధించేస్తే సాధించెయ్యాలి పరమార్థమే సాధించెయ్యాలి పరమార్థమే సాధించెయ్యాలి